పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం నుండి 7వ వచనం వరకు చదువుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం నుండి. అప్పుడు ఇదిగో, దేవుని నివాసం మనుషులతో కూడానున్నది. ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయుందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడైయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయెనని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో, సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. మరియు ఆయన నాతో ఇట్లనెను, సమాప్తమైనవి. నేనే అల్ఫయు ఒమేగయు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. దప్పిగొను వానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహించును. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేనతనికి దేవుడనయుందును, అతడు నాకు కుమారుడైయుండును. చదవబడిన ఈ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాపూర్వకంగా వాక్యములో ఉన్న వాస్తవాలు తేటగా వినగలుగునట్లు సిద్ధపడాలని మనవి చేస్తున్నాం. మహాగణుడవైన మా దేవ, అద్వితీయ సత్యదేవుడవైన మా ప్రభువా, సమస్తమునకు ఆది సంభూతుడా, ఆధారభూతుడా, అల్ఫాయు ఓమేగయు అయ్యున్నవాడా, ఉన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి సంపన్నుడా, జీవాధిపతి అయిన మా ప్రియ ప్రభువా, ఘనుడవైన మా రాజా, మీకు స్తోత్రములు. చదవబడిన లేఖన భాగమును దీవించండి. మా అందరితో తేటగా, సూటిగా, స్పష్టంగా మాట్లాడండి. వాక్యపు వెలుగులో మా జీవితాలు ఆశీర్వాదకరంగా, మేలుకరంగా ఉండగలుగునట్లు గొప్పదైన మీ సహాయం మాకు అందించి, మీ నామమునకే మహిమ, ఘనత, ప్రభావములను ఆరోపించుకొనమని కోరుచు మా ప్రభువైన యేసు క్రీస్తు నామమున వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి మనము ఆలోచన చేస్తున్న గొప్ప సత్యాలు, విలువైన విషయాలు మనము తేటగా గమనించవలసిన వారమై ఉన్నాము. పరలోక రాజ్యమును గూర్చిన విషయాలు, ఎన్నో సంగతులు మనం వింటూ వచ్చాం. ఇప్పుడు ఆ పరలోకం కొరకైన విషయాలు వింటూ ఉన్నప్పుడు ఈ 21వ అధ్యాయములో క్రొత్త ఆకాశం, క్రొత్త భూమిని అనే మాటలు మనం విన్నాం. ఇప్పుడు 3వ వచనము నుండి మనము చదివినప్పుడు, ఇదిగో, దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది అని మనం చూస్తున్నాం. ఇక మూడవది, నూతన జనము. నూతన జనము. ఈ 3 నుండి 7 వచనాలలో నూతన జనమును గూర్చిన విషయాలు రాయబడ్డాయి. ఇదిగో, దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయుందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడయుండునని ఎంచక్క 3వ వచనంలో మనము చూస్తాం. అలాగే ఈ వాగ్దానాలు కూడా పాత నిబంధనలో మనము చూడగలం.
పాత నిబంధన గ్రంథములో లేవియాకాండం 26వ అధ్యాయం 11, 12 వచనాలు. లేవియాకాండం 26వ అధ్యాయం 11, 12 వచనాలు. దేవుడు మన మధ్య ఇప్పుడు పరోక్షముగా ఉన్నాడు గాని అప్పుడైతే ప్రత్యక్షముగా ఉండును. ప్రకటన గ్రంథం 22:4లో మనము చూస్తాం. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు. ఆయన నామము వారి నొసళ్ళయందుండును. చూశారా? దేవుడు మన మధ్య ఇప్పుడు పరోక్షంగా ఉన్నాడు, కానీ అప్పుడైతే ప్రత్యక్షంగా ఉండును. ఇది చెప్పసఖ్యము కాని ఆనందమును సహవాసమునై ఉన్నది. నిజమే. ఎన్నో దినాలుగా ఎవరిని చూడాలని ఎదురు చూచామో ఆయనను ప్రత్యక్షముగా చూచినప్పుడు ఎంత సంతోషమండి, ఎంత ఆనందం. అవును, అమ్మాయికి అబ్బాయికి పెళ్లి సంబంధం కుదిరింది. ఎక్కడెక్కడో ఉన్నారు. అటు నాకు పెళ్లి కుదిరింది అనుకుంటాడు అబ్బాయి, ఇటు పెళ్లి కుదిరింది అనుకుంటుంది అమ్మాయి. ఆమె స్నేహితులతో ఆమె చెప్పుకుంటూ సంతోషిస్తుంది, ఈ ఇతని స్నేహితులతో ఈయన చెప్పుకుంటూ సంతోషిస్తాడు. సరే, ఇప్పుడు ఒకరికొకరు తారసపడినప్పుడు, ఎదురైనప్పుడు, లేక ఇద్దరు ఒకే చోటగా వివాహ వేదిక మీద ఉన్నప్పుడు వాళ్ళిద్దరి సంతోషం ఎంత బాగుంటుందో మనకు తెలుసు కదా. అలా ఉంటుందన్నమాట. ప్రభువును ప్రత్యక్షంగా చూసినప్పుడు ఎంత సంతోషం ఉంటుందో ఆయన ప్రజలకి. చెప్పనసఖ్యమైన ఆనందం ఆ సహవాసం. అయితే మనము చదువుకున్న ఈ వచనాలలో ఇలాంటి ప్రజలు పొందు మరికొన్ని ఆశీర్వాదాలు ఏంటో చూద్దాం. మొట్టమొదటిగా ఒకటి మనము చదివితే, వారి కన్నుల ప్రతి బాష్ప బిందువు తుడిచివేయును అన్నాడు. చూశారండి? రేపు దేవునితో మన నివాసం ఉన్నప్పుడు కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు. పేదరికము, నిరాశ, మరణము వలన కలుగు కన్నీరు ఉండదు, కానీ నిత్యానందం ఉంటుంది. పేదరికం ఉండదు, నిరాశ ఉండదు, మరణము ఉండదు, కన్నీరు ఉండదు, నిత్యానందం. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 9వ వచనంలో మనం ఆ మాటలు ఎరుగుదుం. 35వ అధ్యాయం 9వ వచనం. ఇక రెండవది, మరణమును ఆయన మృంగివేసెను గనుక మరణము ఉండదు. మన ప్రభువు మరణాన్ని మృంగివేశాడు గనుక అక్కడ మరణము ఉండదు. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 5వ వచనం. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 26వ వచనం, 54వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 26, 54 వచనాలు. ఇక మూడవది, దుఃఖముండదు. ఆ రాజ్యములో, ఆ దేశములో దుఃఖముండదు. 4, ఏడ్పు ఉండదు. ఏడ్పు ఉండదు. 5, వేదన ఉండదు. వేదన ఉండదు. అంటే కన్నీరు గాని, మరణము గాని, దుఃఖము గాని, వేదన గాని, ఏడ్పు లేనిది. ఇప్పటిలో ఒక్కటైనను లేదు.
కదా! ఇవన్నీ ఇప్పుడుంటాయి. రేపు అక్కడ ఇవేమీ ఉండవు. 6 సముద్రము ఇక ఉండదు. సముద్రము ఇక ఉండదు. ఇప్పుడు మూడంతుల నీరు, ఒకంతు భూముంది గదా! అసలు రేపు సముద్రమే ఉండదని జెప్తున్నాడు. ఇక చెప్పండి ఎంత సుందరమైన వాతావరణంలో మనం ఉంటాం. 7 రాత్రి ఉండదు. రాత్రి కూడా ఉండదు. అంతా వెలుగే. ఇక అంతా పగలే. రాత్రి ఉండదు. 25వ వచనంలో ఉంది. రాత్రి ఉండదు. 8వది శాపము ఉండదు. శాపం ఉండదు. 22వ అధ్యాయం 3వ వచనం. శాపము కూడా ఉండదు. కాబట్టి ప్రభువు పిల్లల మనం ఎంతో ఆనందం, సంతోషం, ఆశీర్వాదం కలవారముగా ఉంటాం. ఎందుకంటే మొదటివన్నీ గతించిపోయాయి. సమస్తము నూతనమైనవిగా చేయబడ్డాయి. కాబట్టి ఇక మన జీవితములో ఆశీర్వాదకరంగానే ఉంటాము. 5వ వచనములో మనము చూస్తాం. సమస్తము నూతనమైనవని. సింహాసనాసీనుడైన దేవుడు చెప్పుచున్నాడు. దేవుడే మానవుని నూతన వ్యక్తిగా చేయగలడు. నూతన పరచబడిన పరిశుద్ధులకు నూతన ప్రపంచాన్ని సృష్టించగలడు. అది అర్థమైందండి? మానవుని నూతనమైన వ్యక్తిగా చేయగలిగిన వాడు దేవుడు. నూతన పరచబడిన పరిశుద్ధులకు నూతన ప్రపంచాన్ని సృష్టించగలవాడు దేవుడు. కనుక ఈ మాటలు నమ్మకములను సత్యములనై ఉన్నవి అన్నాడు. ఈ మాటలు నమ్మకములను సత్యములు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం, 22వ అధ్యాయం 6వ వచనం. 19, 9, 22, 6. దేవుడు నమ్మదగినవాడు. నమ్మదగిన వాని నుండియే నమ్మదగిన మాటలు వచ్చును. అంతే కదా మరి. దేవుడు నమ్మదగినవాడు. ఆ నమ్మదగిన వాని నుండియే నమ్మకమైన మాటలు వస్తాయి. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 23వ వచనములో ఆయన నమ్మదగినవాడు, ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. ఎంతైనా నమ్మదగినవాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 23 వచనం కూడా మనం చదువుకున్నప్పుడు ఆయన నమ్మదగినవాడు అనే విషయాన్ని మనము గుర్తు చేసుకోవచ్చు. ఇక 6, 7 వచనాలలో 2 వాగ్దానాలు ఉన్నాయండి. 21వ అధ్యాయం 6, 7 వచనాలలో 2 వాగ్దానాలు ఉన్నాయి. సమాప్తమైనవి అన్నాడు 6వ వచనం. యేసు ప్రభు సమాప్తమైనదని ఎప్పుడు చెప్పారు? యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో చెప్పారు. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో సమాప్తమైనదని ప్రభువు చెప్పాడు. అనగా ధర్మశాస్త్రమునకు, మానవ రక్షణ కార్యమునకు సమాప్తమైనది. అర్థమైందండి? ఏది? యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో ధర్మశాస్త్రమునకు, మానవ రక్షణ కార్యమునకు సమాప్తమైనది. మరియు ప్రకటన 16:17లో 7 ఏండ్ల తీర్పుల కాలమునకు సమాప్తము అని అర్థం. 7 ఏండ్ల తీర్పుల కాలం సమాప్తం. అయితే ఇక్కడ పాత భూమి, పాత ఆకాశం, అందులోని సమస్తమునకు సమాప్తమై ఉన్నది.
చూసారా? పాత భూమి, పాతాకాశం, అందులో ఉన్న సమస్తమునకు సమాప్తమై ఉన్నది. ఇప్పుడు దేవుని బిడ్డలకు ఇవ్వనై ఉన్న వాగ్దానాలను గురించి మనం ఆలోచన చేస్తే, దప్పిగొనిన వానికి జీవజలముల దగ్గర లేక జీవజలముల బుగ్గలోని జలమును నేనే ఉచితముగా అనుగ్రహింతును అన్నాడు 6వ వచనం. దప్పిగొనిన వానికి జీవజలముల బుగ్గలోని జలములను నేను ఉచితముగా అనుగ్రహింతును అనగా, దేవుని సహవాసమునకై తృష్ణ ఉచితముగా తీర్చబడుతుంది. దేవుని సహవాసమునకై తృష్ణ అనేది మన జీవితంలో ఉండాలి. ఇక జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేనతనికి దేవుడనయుందును, అతడు నాకు కుమారుడై ఉండును అన్నాడు. జయించేవాడు వీటిని స్వతంత్రించుకుంటాడు. అవును, దేవుడు మానవుని ప్రేమించి స్వతంత్రునిగా చేశాడు. దైవరాజ్యమును స్వతంత్రించుకునేటట్లుగా చేశాడు. ఆయన వాగ్దానములను స్వతంత్రించుకునేటట్లుగా ఆయన చేశాడు. మన విశ్వాసము లోకమును జయించిన విజయం. ఈ వాగ్దానములను ప్రభు ముగ్గురితో చేశాడు. ఎవరితో? అబ్రహాముతో చేశాడు. ఆదికాండం 17:17. ఆదికాండం 17:17 అబ్రహాముతో చేశాడు. 2 దావీదుతో చేశాడు. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. జయించువాడు వీటిని స్వతంత్రించుకుంటాడు, నేనతనికి దేవుడనై ఉందును, అతడు నాకు కుమారుడు. ఇక మెస్సయ కీర్తన 89:27. కీర్తన 89:27. ఈ వాగ్దానములను ఆయన రాజ్యములో మనము ప్రత్యక్షముగా అనుభవిస్తాం. ఆహా! ఇది ఎంతటి భాగ్యం! నిజమే. ఈ నూతన జనము నూతనమైన వాటిని అనుభవిస్తూ ప్రభువుతో నిత్య నూతనమైన అనుభవాలతో మనము ఆయన ఉండే స్థలములో, ఆయన ఉండే మహిమలో, ఆయన ఉండే దేశములో ఆయనతో మనము ఉంటాం. ఆయన అన్నాడు కదా, మనము చదువుకున్నట్లు ప్రకటన గ్రంథములో చాలా స్పష్టంగా చెప్పాడు, ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఇట్టి ధన్యత దేవుడు మనకిచ్చినందుకు మనము ఎంతో ధన్యులం. కనుక 3-7 వచనాలలో చెప్పబడిన వాస్తవిక సత్యం. 3-7 వచనాలు విన్నాం. ఇప్పుడు 8వ వచనం. 8వ వచనాన్ని మనము చదువుకున్నప్పుడు చూడండి. 8వ వచనం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరును అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. వీళ్ళంతా ఎవరంటే నరకానికి వెళ్ళు వారి జాబితా, వారికున్న లక్షణాలు. నరకమునకు వెళ్ళు వారి జాబితా మీరు రాసుకోండి. నరకానికి వెళ్ళే వారి జాబితా. రేపు నరకానికి వెళ్ళేది ఎవరు? 1 పిరికివారు. ఈ పిరికివారు రేపు నరకానికి వెళ్ళిపోతారండి. పిరికివారంటే ఎవరు? క్రీస్తును కాక సుఖ జీవితమును
కోరుకొనువారు క్రీస్తును కాక సుఖ జీవితమును కోరుకొనువారును క్రీస్తుకు చెందిన వారమని ఒప్పుకొనుటకు జడియువారు పిరికివారు. క్రీస్తును కాక సుఖ జీవితమును కోరుకొనువారును క్రీస్తుకు చెందిన వారమని ఒప్పుకొనుటకు జడియువారు. 2 అవిశ్వాసులు. 2 అవిశ్వాసులు క్రీస్తును ఆయన సువార్తను తృణీకరించువారు, ఆయనను నమ్మని వారు. అవిశ్వాసులంటే ఎవరు? క్రీస్తును ఆయన సువార్తను తృణీకరించువారు, ఆయనను నమ్మనివారు. 3 అసహ్యులు. 3 అసహ్యులు లౌకిక తత్వము అపవిత్రతలో నిమగ్నమై మునిగిపోవారు. లౌకిక తత్వము అపవిత్రతలో నిమగ్నమై మునిగిపోవారు. ఇక 4వది నరహంతకులు. నరహంతకులు. ఈ నరహంతకులు అంటే ఎవరు? క్రైస్తవులను హింసించి చంపువారు. నరహంతకులంటే క్రైస్తవులను హింసించి చంపువారు. నిజంగా దేవుని పిల్లల్ని ఎంతో ఘోరంగా శిక్షించేవారుగా ఉన్నారు. ఊసకోత కోసేవారుగా, కాళ్ళు చేతులు విరగొట్టేవారుగా ఉన్నారు. తలలు బద్దలు చేసేవారుగా ఉన్నారు. అంతే అనుకున్నారా? హింసించి హింసించి క్రూరంగా చంపేవారు. వీళ్ళని నరహంతకులు అని అంటారు. నరహంతకులు. ఇక 5వది వ్యభిచారులు. వ్యభిచారులు శారీరకముగాను మనోరీతిగాను కామతప్తులను అట్టి కార్యములను జరిగించువారు, దానియందు ఆలోచనలు కలిగిన వారు. దానియందు డోలలాడువారు అని కూడా చెప్పచ్చు. శారీరకముగాను మనోరీతిగాను కామతప్తులను అట్టి కార్యములను జరిగించువారు, దానియందు డోలలాడువారు. ఇక 6వదిగా మాంత్రికులు. 6వ జాబితా. వీళ్ళంతా ఎవరండి? నరకానికి వెళ్ళు వారి జాబితా. మాంత్రికులు మంత్రములను అభ్యసించువారు. ఈ మంత్రాలను అభ్యసించేటటువంటి వారు. ఇక 7వదిగా విగ్రహారాధికులు. విగ్రహారాధికులు అంటే వీళ్ళు నిజదేవునిని కాక దేవుడుగా చెప్పబడు విగ్రహములను ఆరాధించువారు, మ్రొక్కువారు. విగ్రహారాధికులంటే ఎవరండి? నిజదేవునిగాక దేవుడుగా చెప్పబడు విగ్రహములను ఆరాధించువారు, మ్రొక్కువారు. వీరు విగ్రహారాధికులు. ఇక 8వదిగా అబద్ధికులు. 8వది అబద్ధికులు. అబద్ధికులంటే ఎవరు? మనందరికీ తెలుసు. సత్యమును చెప్పని వారు. సత్యాన్ని చెప్పని వారు అబద్ధికులు. లేని దానిని కల్పించువారు అబద్ధికులు. అంతే కదండి. సత్యమును చెప్పని వారు అబద్ధికులు, లేని దానిని కల్పించేవారు అబద్ధికులు. నిజంగా ఎలాంటి ప్రజలు ఉన్నారంటే కొన్నిసార్లు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. మేలు పొంది కూడా
నిందలు వేసేవారు, అబద్ధాలు చెప్పేవారు ఉన్నారు. వారి అబద్ధ సాక్ష్యములే గెలిచెను అన్నాడు కదా. యేసు ప్రభు కొరకు వారు ఇన్ని అబద్ధాలు చెప్పారు. వారి అబద్ధ సాక్ష్యములే గెలిచి ఈ కార్యము కడకు క్రైస్తవులలో సహా ఒక సామాన్య పాపమైపోయి ఉన్నది. సామాన్య పాపమైపోయింది అబద్ధం. నూరు కళ్ళలాడి ఒక ఇల్లు కట్టమను సామెతను అనుసరించువారు అబద్ధికులను అబద్ధమును జరిగించువారే. నూరు కళ్ళలాడు ఒక ఇల్లు కట్టుటకు అంటే 100 అబద్ధాలాడి, కళ్ళలంటే అబద్ధాలు, 100 అబద్ధాలాడి ఒక పెళ్లి చేస్తేనట, అంటే అబద్ధం ఎందుకు ఆడుతున్నామంటే ఒక శుభకార్యం కోసం అని అంటా ఉంటారు. అలాంటిది కూడా అబద్ధికులే అన్నాడు. ఇది బాగా తెలిసిన ప్రాచుర్యంలో ఉన్న మాట. 100 అబద్ధాలాడి ఒక పెళ్లి చేయాలనేది కదా. కానీ ఈరోజు 1000 నిజాలు చెప్పి ఒక పెళ్లి చేయాల్సొస్తుంది. ఒకనాడు 100 అబద్ధాలాడి ఒక పెళ్లి చేస్తే, ఈరోజు 1000 నిజాలు చెప్పి ఒక వివాహం చేయాలి. లేకపోతే చిన్న తేడా వచ్చినా వారిద్దరి మధ్య సమస్యలు ఎదురైపోతున్నాయి. కాబట్టి ప్రియులారా, అబద్ధమును జరిగించేవారు నరకానికి వెళ్ళిపోతారు. 21, 27 ప్రకటన గ్రంథాన్ని మనము గమనించినప్పుడు మనకు అర్థమయ్యే సత్యం. గనుక దేవుని వాక్యములో నరకానికి వెళ్ళు వారెవరో మనకు అర్థమైంది. పిరికివారు. అందుకే మనలో ఏముండకూడదు? పిరికితనం ఉండకూడదు. 2 అవిశ్వాసులు. అవిశ్వాసం ఉండకూడదు. 3 అసహ్యులు. అసహ్యమైన కార్యాలు చేయకూడదు. నరహంతకులు. మనము కాని మాటల చేత వారిని ఇబ్బంది పెట్టేటట్లు ఉండకూడదు. ఇక వ్యభిచారులు. మోహపు చూపు అనేది మనలో ఉండకూడదు. ఇక మాంత్రికులు. మనము ఏ విధమైన మంత్రాల జోలికి వెళ్ళకూడదు. కొంతమంది ప్రార్థనే ఏదైనా ఒంట్లో బాగోకపోయినా నలతగా ఉన్నా వారు వెళ్ళి మాంత్రికుల దగ్గరన ఆశ్రయిస్తూ ఉంటారు. అలా ఉన్నారు. ఇక విగ్రహారాధికులు. దేవుని కంటే మనము దేనిని ఎక్కువగా ప్రేమించకుండా ఉండాలి. ఇక తరువాత అబద్ధికులు. ప్రియులారా, అబద్ధం అనేది మన నోట రాకూడదు. మరి ఏం రావాలి? ఎఫెసీ పత్రికలో చెప్పబడినట్లుగా మనమందరం సత్యమే చెప్పాలి. ప్రేమ కలిగి ఉండుటకు, క్రీస్తు వలె మనముండుటకు, మనం అన్ని విషయములలో మాదిరి కలిగిన వారముగా, అభివృద్ధి చెందే వారముగా, ప్రభువుకు మహిమ తెచ్చే వారముగా ఉండాలి. పొరుగువానితో సత్యమే మాటలాడవలెను అన్నాడు. ఎప్పుడు చెప్పినా సత్యమే మాటలాడాలి. అసత్యం అనేది మనము ఎన్నడీ గాని చెప్పకూడదు. అసత్యం మన చెంతకు రానీయకూడదు. కనుక ఇవి మనలో లేకుండా ఉన్నప్పుడు మనము పరలోక రాజ్యానికి వెళతామనేది సత్యం. మనము 1 నూతన ఆకాశం విన్నాం. 2 నూతన భూమి విన్నాం. 3 నూతన జనము విన్నాం. తరువాత పాఠంలో నూతన యెరూషలేము కొరకు విందాం. 9 నుండి 23 వచనాలు నూతన యెరూషలేం, దాని వర్ణన చాలా వివరంగా చెప్పబడింది. తరువాత పాఠంలో మనం విందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా,
నూతనమైన జనముగా, నూతనమైన జనముగా, నూతనమైన జీవితము కలిగి, అంత నవీనత్వాన్ని కలిగి, ప్రాచీన స్వభావము లేనివారుగా, ప్రభువుకెంతో మహిమకరంగా జీవించాలి అని ప్రభువైన దేవుని పేరట ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి సంపన్నుడవైన మా దేవా, సకల యుగములలో రాజువై ఉన్న మా ప్రియ ప్రభువా, మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. నూతన జనముగా ఉండాలని, నూతనమైన రాజ్యములో మేము ఉండాలని మా ప్రభువా, మమ్మను మీరు జ్ఞాపకం చేసుకొని చేసిన ప్రతి విధమైన మేలు, ఉపకార మహోపకారములన్నింటిని బట్టి స్తోత్రములు. విన్నవారందరిలో మా ప్రభువా, ఆత్మకార్యమును జరిగింపచేసి మీ ప్రజగా ఉండడానికి, మీకు అనుకూలంగా ఉండడానికి, మీ చిత్తానుసారంగా జీవించుటకు ప్రతి ఒక్కొక్కరిని మీరు బలపరిచి సిద్ధ సిద్ధపరచండి. మీ రాకడ సమీపంగా ఉంటుండగా మా ప్రభువా, ప్రతి ఒక్కొక్కరు మీ రాకడకు రెడీ అయి మీరొచ్చేంత వరకు కొందరిని మీ వైపు ఆకర్షింప చేయులాగున మమ్మను సాధనాలుగా బలపరచి ఉపయోగించుకొనమని కోరుచు, మా ప్రాణనాథుడు, ప్రియుడు, రక్షకుడు, మా ప్రభువైన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తుతించి, స్తోత్రించి, ప్రార్థించి, మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుచూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దైవ లేఖనాలలో వ్రాయబడిన ఈ సత్యాన్ని మనము గుర్తించినప్పుడు నూతనమైన జనముగా, ఆహా, దేవుడు చేసిన వాగ్దానాలు ఉన్నాయే, అవన్నీ పొందుకొని, అందుకొని, అనుభవిస్తూ ప్రభుతో ఆనందించే గొప్ప భాగ్యం మనకు దేవుడిచ్చాడు. అందుకు దేవునికి స్తోత్రం.